హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పన్నీర్ అనేది బయట తెచ్చుకుంటుంటాము. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంట్లో అయితే ట్రై చేశాను. బట్ అంతగా రాలేదు. ఓకే, బాగానే వచ్చింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి. ఆరోగ్య అయితే తీసుకున్నాను అనమాట. సో అదొచ్చేసి అంటే ఫస్ట్ టైం నేను పన్నీర్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒకదంతా ట్రై చేద్దామని చెప్పేసి సింగిల్ ప్యాకెట్ అయితే చేస్తున్నాను. సో ప్యాకెట్ వేసుకొని కొంచెం అంటే వాటర్ ఎక్కువ పోయకూడదండి, కొంచెం అయితే వాటర్ వేసుకొని దాన్ని బాగా మరిగాక చూస్తున్నారు కదా, ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా మరగాలన్నమాట. మరిగే అంటే ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్కి హాఫ్ ప్యాకెట్ వచ్చే వరకు పాలైతే మరగాలన్నమాట. సో అది విరిగిపోవడానికి నేనైతే వెనిగర్ అయితే వేస్తున్నాను. దానిలో వచ్చేసి లెమన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. రెండింటికి బాగా విరుగుతాయండి, చాలా బాగుంటుంది. సో వెనిగర్ అయితే హాఫ్ మూత అయితే వేసేసాను నేనైతే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా విరిగిపోవాలన్నమాట. సో ఇది విరిగిపోయిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ కలపకూడదు, మరీ చిన్న చిన్నవి అయిపోతాయి అవి ముక్కలు అనేటివి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక పల్చటి గుడ్డలో పల్చటి ఒక క్లాత్ అనమాట. సో అందులో అయితే అది వేసేసుకొని బాగా గట్టిగా పిండుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం కూడా వాటర్ అనేది అసలు ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఒక పల్చటి క్లాత్ అయితే వేసేసుకొని అందులో బాగా వడకట్టేసుకొని గట్టిగా పిండేసేయాలి, వాటర్ అనేది లేకుండా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు అంతగా రాలేదు. ఓకే, బట్ చిన్న చిన్న ముక్కలు అంటే షేప్లెస్ అయ్యాయి అనమాట. సో ఇలా అయితే గట్టిగా పిండేసుకొని అంటే ఒక 2 అవర్స్ అయినా సరే గట్టిగా అలానే పెట్టేయాలి. నేను వెంటనే ఇంకా నైట్ టైం అయితే చేశాననమాట చపాతీలోకి బాగుంటుంది అని చెప్పేసి. సో అంతగా అయితే రాలేదు. ఒక 2 అవర్స్ అయినా పెట్టాలి. నేను వెంటనే ఓపెన్ చేసేసి వెంటనే అయితే కట్ చేసేసాను అనమాట పీసెస్. సో ఇలా అయితే గట్టిగా నొక్కి పెట్టాలి. అంటే బరువు ఎక్కువ పెట్టేసి ఒక 2 అవర్స్ అలా వదిలేయాలి. నేనైతే అలా చేయలేదు. మీరు అలా నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు అలా చేయండి. సో చూస్తున్నారు కదా, నాకైతే చిన్నది రౌండ్ షేప్గా ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి నేనైతే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా. సో చూస్తున్నారు కదా, ఇలా అంటే మనకి నచ్చినట్టు షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, చాలా ప్లఫీగా మెత్తగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ టైం కూడా నేను బాగా ట్రై చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ చేసుకునేదానికి కావాల్సినవి వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వచ్చేసి నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆ నెయ్యిలో ఇవి మనం పన్నీరు కట్ చేసుకున్నాం కదా, అవైతే ఫస్ట్ అయితే లైట్గా అంటే మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని లైట్గా అయితే వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అవి ఎక్కువ మాడిపోకూడదండి, కొంచెం జాగ్రత్తగా చాలా మీడియం ఫ్లేమ్లో అలాగే ఉడికించుకోవాలన్నమాట. సో అవన్నీ బాగా ఉడికిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆ నెయ్యి ఉంటుంది కదా, అందులోని మనకి చెక్క మొగ్గ అవి వేసుకొని దాంతోపాటు కొంచెం అంటే ఒక 4 లేదా 5 మిరియాలు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా అంటే పైన తొక్కు మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి అనమాట, అంటే దూరగా వేగాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెడితే కొంచెం మాడిపోతాయి. సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. సో నెక్స్ట్ వచ్చేసి అందులోనే 2 వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకొని అందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బాగా వేగాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆనియన్ కొంచెం వేగాక నేనైతే ఒక 5 వచ్చేసి వెండుమిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట. సో మనకి కారానికి కావాలి కదా, సో అందులో అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వెండుమిరపకాయలు కొంచెం వేగాక అందులోనే కరివేపాకు అయితే వేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు అయితే నేను 2 తీసుకున్నాను, అంటే గ్రేవీకి కొంచెం కావాలి కాబట్టి. సో టమోటా కూడా కొంచెం బాగా వేగాలన్నమాట, అంటే మీడియం ఫ్లేమ్లోనే వేగాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసేయాలన్నమాట. కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది కదా.
సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం అయిపోయినట్టేనండి గ్రేవీ కోసం. ఇది వచ్చేసి బాగా చల్లారిన తర్వాత ప్యాన్లోనే బాగా చల్లార్చుకొని నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో అయితే పట్టేసుకోవాలి. మిక్సీలో పట్టేసాక మరీ మెత్తగా వేయకూడదండి, కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలి. సో ఒక 2 ట్రిప్లు అలా వేసి వదిలేసేయాలన్నమాట. అందులోనే వేసే ముందుగానే కొంచెం సాల్ట్ అయితే అందులో మిక్స్ చేసుకొని అయితే వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. అంటే నెయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం నూనె అయితే వేసుకొని అందులోనే కొంచెం బాగా ఈ గ్రేవీ అనేది అందులో వేసేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత ఆ గ్రేవీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకొని బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా అంతా కూడా. ముక్కలకి అవనేది బాగా పట్టాలి కాబట్టి సో గ్రేవీ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అనేటివి అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమేను. సో చూస్తున్నారుగా, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. చాలా అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే చపాతీలోకి కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా ఫ్లాప్ అవ్వలేదు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.